థాయిలాండ్ కాంబోడియాల మధ్య యుద్ధం ఆరంభమైపోయింది. ఆ మధ్యన యాక్చువల్గా ఆ యుద్ధాన్ని నివారించడానికి థాయిలాండ్ ప్రధానమంత్రి ప్రయత్నించింది. ఆవిడ్ని కాస్త ఆ పదవి నుంచి తీసేయడంతో యుద్ధం అనివార్యమైంది. ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాల్లో మొన్ననే కాంబోడియా సైన్యం థాయిలాండ్ సరిహద్దులకు రావడం, ఆ సందర్భంగా ఇద్దరు సైన్యం మధ్య జరిగినటువంటి గొడవల్లో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోవడం, కాంబోడియా దాని మీద దాడికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో థాయిలాండ్ ప్రధానమంత్రి కాంబోడియాకి సంబంధించినటువంటి రాజుతో మాట్లాడి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం, అది కాస్త ట్రోల్ అయ్యి చివరికి ఆమెని డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా థాయిలాండ్ కాంబోడియా ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాన్ని చేసుకున్నారు. 9 మంది సైనికులు చనిపోయారు, దాదాపుగా 18 మంది వరకు సాధారణ ప్రజలు చనిపోయారు. F-16 యుద్ధ విమానాలతో ఒకవైపున దాడులు జరుగుతున్నాయి, అలాగే డ్రోన్స్తో దాని మిస్సైల్స్తో మరొక వైపున దాడి జరుగుతుంది. కాంబోడియా మీద థాయిలాండ్, థాయిలాండ్ మీద కాంబోడియా.